ముందుగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు నమస్కారం. నా పేరు ఎం శ్రీనివాస్ నాయక్. నేను ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిని పనిచేస్తున్నా. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి జయంతి 129వ జయంతి జరుపుకోవడం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగింది. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ జిల్లాలో రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలన ఎందుకు చెప్తున్నామంటే, ఈ జిల్లాలో అధికారులు కూడా వైసీపీ అంటే మాకు ఎక్కడికి పోయినా కూడా అవమానాలే జరుగుతున్నాయి. ఎందుకనంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ డిస్టిక్ గిరిజన శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మాకు 2 రోజుల క్రితము పిలుపు మేరకు ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతికి మేము అక్కడికి ఈరోజు వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ గిరిజన నాయకులంతా, మా గిరిజన బిడ్డలంతా వచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తరుణంలో నేను ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ఎస్టీలు సమస్యలపైన 4 మాటలు మాట్లాడదామని చెప్పేసి పోతే నా ప్రక్కన ఉన్న వాళ్ళకు మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారు. దాని పక్కన మైక్ కట్ చేసి ఇవ్వలేదు. ఇదే గిరిజన శాఖ జిల్లా అధికారికి హెచ్చరిస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు ఆయన అవమానించడము ఎంత దారుణమో మేము, ఎందుకంటే గిరిజనుల సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ జిల్లాలో ఎంతోమంది మా గిరిజనుల బిడ్డల పైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కొట్టడం అయితే ఏం జరుగుతున్నాయి అని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు కూడా దీని మీద ఒకసారి స్పందించండి సార్ అని చెప్దామని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి వెళ్తే, ఈ గిరిజన శాఖ అధికారి కూడా టీడీపీకి ఒత్తస్సు పలకడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నా. ఎందుకనంటే ఇవాళ ఆర్డీఓ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి, మన గిరిజన ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ అందరి ముందు ఇంత అవమానం జరగడము, మా పార్టీకి మమ్మల్ని ఎంత అవమానపరిచారో ఒక్కసారి ఈ జిల్లా గిరిజన అధికారికి నేను తెలియజేస్తున్నాను. అదే ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, ఇదే గిరిజన అధికారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఇతని పైన. ఎందుకనంటే మమ్మల్ని అంతమంది ముందర వీళ్ళంతా విట్నెస్. సో వీళ్ళందరి ముందర నా పక్కన ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వడము, నా దగ్గరికి వస్తానే క్లోజ్ చేయడము. మేమంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గిరిజనులు ఎవరు పని చేయకూడదా? మేము మా మాటని, మా వాయిస్ని మేము వినిపించకూడదా? మా గిరిజనుల గోడు చెప్పుకోకూడదా అధికారులతో? సో ఈరోజు మాన్యశ్రీ అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా ఆయన గిరిజనుల కోసం పోరాడి, గిరిజనుల కోసమే ఈరోజు ఆయన దేశం కోసం పోరాడిన వ్యక్తి. అతనికి ఇలా గిరిజనులకు అంత ప్రేమ ఆప్యాయతలు ఉంటే అదే ఆ జయంతిలో ఈరోజు అవమానపరచడము ఈ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసరు ఎంత దారుణమో అతని మీద. ఇదే విట్నెస్గా ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నారు, అతని ముందరే ఇదంతా జరిగింది. అదే ఆర్టీఓ సార్ ముందరే జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు మా వైఎస్ఆర్సీపీలో గిరిజనులపై ఇంత దారుణంగా దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే మేము వాయిస్ వినిపించడానికి, అధికారులకు చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు కూడా చిన్న చూపు చూస్తున్నారంటే ఎంతవరకు న్యాయమో చెప్పండి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ జిల్లాలో ఈ గిరిజన సంక్షేమ అధికారి ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడ టీచర్లు, అదే టీచర్లు అరకా కొరకా ఉండే టీచర్లతోనే పాఠాలు చెప్పిస్తూ కాలం
ముందుకు సాగనిస్తారు. ఇదే అధికారికి ఇదే ప్రభుత్వంలో ఎస్టీ గిరిజనుల వారికి బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇతను అని ఎస్సీది కూడా ఇతనికి ఎస్సీ బాధ్యతలు ఎస్సీ హాస్టల్ బాధ్యతలు కూడా ఇతనికి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. అయ్యా శ్రీనివాసరావు గారు, మీరు గిరిజనుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకే విధంగా చూడాలి. మేము రాజకీయాలు చేయలేదు, అక్కడికి వచ్చిన తర్వాత మా పార్టీ ద్వారా రిప్రజెంట్ చేసి నేను నా కండవా కూడా వేసుకోకుండా అక్కడ కూర్చొని ఉన్నా కూడా మా వరకు వస్తానే మీరు మైక్ కట్ చేయడం ఎంతవరకు సమంజసమని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నా, అడుగుతున్నా. ఇంకో విషయం ఏమంటే, ఇదే ఎస్టీ హాస్టల్స్ బుక్రా సముద్రంలో ఇదే గిరిజన శాఖ అధికారి అక్కడ ఒక హాస్టల్ కడుతున్నారు, గురుకులం హాస్టల్ కడుతున్నారు. 5 ఎకరాలు భూమి కేటాయిస్తే ఆ 5 ఎకరాల భూమిలో ఒక కాంట్రాక్టరు ప్లెయిన్గా ఉండే ఒక భూమి దాంట్లో కట్టుకున్నారు. ఇక్కడ కొండ అయితే కొండను తవ్వాల్సి వస్తుంది, ఖర్చు అవుతుందని ఆ కొండకి ఆ 5 ఎకరాల భూమిలో కొద్దిగా ప్లెయిన్ ఉండే చోట ఉంది, ఆ కొండ మాత్రం అట్లే పెట్టారు. అక్కడ ఆట స్థలం లేదు, ఏమీ లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. కొంతమంది ఇతని దగ్గర గులాంగా ఉండేవాళ్ళు, గులాంగా ఎవరైతే ఇతని దగ్గర ఉంటారో వాళ్ళకు మాత్రమే పనులు చేయడము, వాళ్ళకు మాత్రమే భయపడడము ఇంతవరకు జరుగుతుంది. కానీ మేము ఏ రోజు గిరిజన ఆఫీసర్ దగ్గరగా ఎప్పుడూ కూడా నా ఫలాంది కావాలా, ఫలాంది ఉండాలా అని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. కానీ అతనికి సంబంధించిన వ్యక్తులకు, అతనితో పాటు ఉండే వాళ్ళకి మాత్రమే ఈ టీడీపీలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని చేయడానికి ఈ ఆఫీసర్ వచ్చారని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయము మేము అడగడానికి ఏమంటే, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ సార్కి మాకు మైక్ ఇచ్చినంటే ఆయనకి మేము తెలియజేస్తాం. ఎవరు సార్, మా జిల్లాలో గిరిజనులపైన ఇలా దాడులు జరుగుతున్నాయి సార్, సో మీరు కూడా కదమ వాళ్ళంతా గిరిజన సంఘాల వాళ్ళంతా అడిగినట్ల మేము కూడా అదే అడిగి, సార్ పలాని మా ఎస్టీ అమ్మాయి ఇట్లా జరిగింది, అత్యాచారాలు చేసినారు, మానభంగాలు చేసినారు, గిరిజనులు కొడుతున్నారు, ఇది అడగడానికి మేము మైక్ ఇచ్చినంటే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అంటే, ఈరోజు నిర్లక్ష్యంగా ఈ అధికారి పైన ఈరోజు అవమానపరచడం వల్ల ఈ ఎస్టీ గిరిజన అధికారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో ప్రైవేట్ కేసు అయినా వేస్తానైనా అతని పైన. మాకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు విట్నెస్ కూడా వారి కమిషన్ మెంబర్ కూడా ఉన్నారని చెప్పేసి మీ అందరి ముందర తెలియజేసుకుంటూ, ఇలాగే పునరావృతం అయితే అదే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ముందర ధర్నాకి పెద్ద ఎత్తున కూడా పిలిపిస్తాము. అందరూ కూడా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా, మా పిల్లలకు న్యాయం జరిగేంత వరకు కూడా, మా గిరిజన బిడ్డలకు ఎవరైతే చదువుతున్నారో హాస్టల్లో కూడా కొంతమంది సీట్లు కూడా ఇవ్వట్లే. మేము ఎవరన్నా పోతే సీట్లు లేవంటారు, లేకపోతే సీట్లు అయిపోయినాయి అంటారు. గిరిజన బిడ్డలకు ఈరోజు సేవాగఢ్ ఒకటే ఉందన్నారు, సేవాగఢ్లో మాత్రం ఖాళీ ఉన్నాయన్నారు, కదమా చోట్ల ఫుల్ అయినాయి అంటున్నారు. అది అతనికి తోచిన వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున మీ గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ ముందర ధర్నాకు కూడా దిగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయులకు నా నమస్కారాలు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జయంతి వేడుకలు జరుగుతున్న సమయంలో, అదే ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ఎస్టీకి అల్లూరి సీతారామరాజు గారి మీద ఎస్టీలు మేమంతా ఒకటే కాబట్టి మమ్మల్ని పిలవకుండా అవమానం పరిచిన డిడబ్ల్యూ శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయాలి, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, ఈ డిటిడబ్ల్యూ గారు మా గిరిజన అధికారి, తెలుగుదేశం కార్యకర్త, ఈరోజు నిరూపణమైంది. ఈరోజు ఉమ్మడి జిల్లా జడ్పీటీ సభ్యులు కాదా మేము? మమ్మల్ని పిలవకుండా అవమానపరిచారు. వైఎస్ఆర్సీ హెచ్ఎస్ఎల్
ఆనంద్ ఎస్టీ శ్రీనివాస్ నాయక్ గారిని పిలవడం, అక్కడ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎస్టీ కమిటీ సభ్యుల సమస్యలో అందరితో వాకచక మాట్లాడించి మా వైసీ పార్టీని అనగదొక్కల్లా అని చెప్పి ఉద్దేశంతో శ్రీనివాస్ నాయక్ గారిని అక్కడ మైక్ ఇవ్వడం ఎంత హేళన చేశారు, ఎంత అవమానం చేశారు. అవమానం చేయాలని చెప్పి మీరు పిలిచారా? ఈరోజు సాధ్యతగా ఈ కాలం అట్లే ఉండదు, ఈ ప్రభుత్వం అట్లే ఉండదు. ఈ ప్రభుత్వం చూస్తున్నాం మేము, గిరిజనుల్ని అడుగడుగునా తొక్కుతున్నారు మీరు. ఇది రాష్ట్ర ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా? ఇట్లా గిరిజనుల్ని మీరు తొక్కితే మేము తొక్కించుకోలేము. మరి మా ప్రభుత్వం వస్తుంది. అంతకుముందు జగన్మోహన్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రతి సంవత్సరము అల్లు సీతారామన్ గారి జయంతిని బాగా గ్రాండ్గా జరిపినారు. 5 ఏళ్ళు సాక్షాత్తుగా కలెక్టర్ ఎంత ముందు ఉన్నారో కనుక్కోండి, అంతకుముందు ఎవరు గిరిజన అధికారులు ఉన్నారో కనుక్కోండి. కొండయ్య సార్ ఉన్నప్పుడు అప్పట్లో ప్రతి సంవత్సరం జగన్మోహన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ హోదా ఉన్నా కూడా, ఏ కులం ఉన్నా కూడా అందరినీ ఆహ్వానించి మీరు మన ప్రభుత్వం తరఫున నిర్వహించని చెప్పిన మన వైఎస్ రెడ్డి గారు. ఈరోజు ఈ చంద్రబాబు ప్రభుత్వంలో, ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మమ్మల్ని గిరిజన తొక్కేదానికా? ఈ పరిపాలన రాక్షస పరిపాలన చేస్తున్నారు మీరు. ఎంత అవమానం చేశారు ఇప్పుడు మాకు. గిరిజనులంతా ప్రపంచం అంతా చూస్తూ ఉంది. పిలిచిన తర్వాత సమన్వయం చేయాలి కదా. గిరిజనులు తొక్కుతున్నారు మీరు, కానీ మీరు రాబోయే కాలంలో ఈ గిరిజనులే మిమ్మల్ని బుద్ధి చేస్తారు. ఒకరిని న్యాయము ఒక అన్యాయం చేసే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే అందరిని సమన్వయం న్యాయం చేయాలి. ఈ గిరిజనులు మీరు అట్టడం చేయాలని చూస్తున్నారు. అదే రాబోయే కాలాల్లో వైఎస్ జగన్మోహన్ గారు సీఎం అవుతారు. కులం మతం చూడకుండా చెప్పిన జగన్మోహన్ గారు ప్రతి విషయంలో కూడా అందరిని కలుపుకుని పోయిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు మా ఐసీని అవమానపరిచారు. డీటీడబ్ల్యూ గారిని సస్పెండ్ చేయండి సార్, కలెక్టర్ సార్ గారు సాక్షి మీరే. మేము రేపు ధర్నా చేసే కారణం కూడా రేపు మీరే సాధ్యం అవుతారు అని చెప్పి కలెక్టర్ గారిని మేము అడుగుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు రాకోకుండా సమన్వయంగా అందరినీ చూడని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. ముందుగా అల్లూరి సీతారామరాజు మన్యవీరుడు అనేటువంటి అల్లూరి సీతారామరాజు గారికి 129వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ శ్రీనివాస్ నాయక్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ అధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకే శ్రీనివాస్ నాయక్ గారు కలెక్టర్ ఆఫీస్ నందు రెవెన్యూ భవన్లో నిర్వహించి ఈ జన్మదిన వేడుకలకు హాజరు అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరన్నా మన బంధువులు ఎవరన్నా మన ఇంటికి పిలిస్తే వాళ్ళకి ఎటువంటి మర్యాదిస్తామో ఆ విధంగా ఆయన ఒక ఆఫీసరు, ఆయన ఒక టీడీపీ పార్టీ మాత్రమే ఆఫీసర్ కాదు, ప్రజలందరికీ అధికారి కాబట్టి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ సెల్ చాలా యాక్టివ్గా ఉందని జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ నాయక్ గారు ఎస్టీ సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నారని, కక్ష కట్టి ఆయనకు పేరు రాకూడదని చెప్పేసి మా పార్టీ తరఫున గిరిజనులకు దూరం చేయాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం, స్టేజ్ మీద పిలుచుకుండా అవమానించడం, వారికి మైక్ ఇవ్వకుండా అవమానించడం, ఇవన్నీ రాజ్యాంగపరంగా వ్యతిరేక విధానాలు. ముఖ్యంగా మీరు ఆహ్వానించడం, మీ పిలుపు మేరకు అక్కడ రావడం జరిగింది. మీరు పిలిచిన తర్వాత మాకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. కాబట్టి మీ మీద వాక్ స్వాతంత్రం హక్కు అనేది మాకు కూడా ఉంటుంది. మీరు వాక్ స్వాతంత్ర హక్కుని ఉల్లంఘించినారు రాజ్యాంగపరంగా. కాబట్టి మీరు ఇటువంటి విధానాలను అవలంబించినటువంటి
డిటిడబ్ల్యూ శ్రీనివాసరావు గారిపై కేసు నమోదు చేసి రాజ్యాంగ తప్పులు చేస్తున్నారు ఈయన. మేము మా సొంత లాభానికి శ్రీనివాస్ నాయక్ గారు కానీ మేము కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కానీ మా ఇంటి కోసం ఎవరింటి కోసం పనిచేయడం లేదు. మేము ప్రజలు ఎస్టీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఆయన వెళ్ళారు. అలాంటి వ్యక్తులకు మీరు అవకాశం ఇవ్వకుండా వాక్ స్వాతంత్రాన్ని లేకుండా చేశారు. కాబట్టి ఇటువంటి అధికారుల పట్ల పై అధికారులు చర్యలు తీసుకొని వెంటనే శ్రీనివాసరావుని సస్పెండ్ చేయాల్సిందిగా మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం.